మార్కండేయ శాస్త్రి ఆ బ్రహ్మన్న శుభలేఖలు పంచిపెడుతున్నాడటగా. చిత్తం. ఆ పెళ్లి జరగడానికి వీల్లేదు. నా కొడుకు మూగదానిని కట్టుకోవాలా? వాడి కూతురు మాత్రం సలక్షణమైన కుర్రాడితో కాపరం చెయ్యాలా? చిత్తం. మరో చాణక్యుడి పథకం వేస్తా. అక్కర్లేదు. శకునికి, గణికుడికి, యుగంధరుడికి, చాణుక్యుడికి ఎవ్వరికీ తట్టని ఉపాయం ఈ మీసాల పెద వెంకటరాయుడికి తట్టింది. వేచి చూడు. ఏమిటండి? ఏమిటి మీరు మాట్లాడేది? అతను కళ్ళు పోవడానికి రాజేశ్వరికి సంబంధం ఏంటి? ఒళ్ళు కొవ్వెక్కి ఉయ్యాలుగి అతని మీద పడబట్టేగా అతను కళ్ళు పోయింది. రాజేశ్వరి కావాలని పనిచేసిందంటారా? ఉయ్యాలు తెగుతుందని తను ఏమైనా కలకందా? అనుకోకుండా జరిగిన దాన్ని అమాయకురాలు నెత్తి మీద రుద్దాలని చూడకండి. పద రాజేశ్వరి. అదండి ఆధార్ తీసుకెళ్ళి బాబు, బ్రహ్మన్న బాబు, మా బ్రతుకు బండలైపోయింది బాబు. కుడు పెట్టే కొడుకు కాస్త కబోదైపోయినాడు బాబు. ఊరుకో వెంకయ్య, ఊరుకో. పాపం బ్రహ్మన్న గారి కూతురు రాజేశ్వరి మాత్రం ఈ పని కావాలని చేసిందా? అనుకోకుండా ఉయ్యాల తెగిపోవటం వాడి మీద పట్టం జరిగింది. అంతేగాని కావాలని నీ కొడుకు కళ్ళు పోగొట్టలేదు కదా. ఈ వయసులో మేము ఎవరిని నమ్ముకోవాలి? ఎలా బ్రతకాలి? ఎవరింటికి పోయి అడుక్కు తినాలి బాబు? ఏం బాధపడకు, మేమంతా తలో చెయ్యి వేస్తాం. నా మటుకు నేను ఓ 116 ఇస్తాను. బ్రహ్మన్న గారు 4 ఎకరాల మాగాణి రాస్తారు, అది పండించుకో. పండించేవాడే పడిపోయాడు బాబు. ఈ వయసులో ఆయన్ని నన్ను పెంచేవాళ్ళు ఎవరు బాబు? రేపొద్దున మా కాలు చెయ్యి పడిపోయిందంటే మమ్మల్ని సాకే వాళ్ళు ఎవరున్నారు బాబు? మా ప్రాణాలు పోయాయంటే ఆ గుడ్డోని ఎవరు పెంచుతారు బాబు? ఏమిటి మీ వ్యవహారం చూస్తుంటే ఇక మీ అబ్బాయి మిమ్మల్ని పోషించలేడు గనక సాక్షాత్తు ఆ బ్రహ్మన్న గారి కూతురు వచ్చి పోషించాలి అన్నట్టుగా ఉంది మీ ధోరణి. అలాంటి పెర్రిముర్రి ఆలోచనలు పెట్టుకుంటే మీ కళ్ళు కూడా పోతాయి. తెలియక చేసిన తప్పుకు ఆ పిల్లకి శిక్ష వేయమంటారా? అదేమిటి మాటా పలుకు లేకుండా బ్రహ్మన్న గారు అలా విడిపోతున్నారు? రేపు ధర్మపీఠం దగ్గర తీర్పు చెప్దామని వెళ్ళిపోతున్నారు. కుటుంబం మీదే మచ్చపడ్డాక న్యాయం చెప్పకుండా ఊరుకుంటారా మరి? తరతరాలుగా న్యాయానికి ధర్మానికి కట్టుబడ్డ నిండు కుండలాంటి మనిషి ఆయన. అక్షరం పొల్లుపోకుండా అరతులం అన్యాయం జరగకుండా రేపిస్తారు చూడండి తీర్పు. మాట తప్పలేరు మానధనులు అన్నారు బమ్మెర పోతన్న. మా బ్రహ్మన్న గారు తప్పరు మాట. వాడు చెప్పే చాలా అన్యాయం అమ్మా. అనుకోకుండా జరిగిన దానికి రాజేశ్వరి ఎలా బాధ్యురాలు అవుతుంది? నా భయం వల్ల ఈ బ్రహ్మన్న గారు వాళ్ళిద్దరిని విడదీసి ఇవ్వకూడని తీర్పిస్తారేమోనని. మీరన్నా చెప్పి చూడండి. ఆయన అన్నీ తెలిసిన వారు, ఆయనకి నేను చెప్పగలదా అన్నా? అన్నీ తెలియవు. వాళ్ళిద్దరు ఎంతగా ప్రేమించుకుంటున్నారు. ఈ పెళ్లి జరగపోతే వాళ్ళిద్దరు ఏమైపోతారో ఆయన తెలుసా? కర్మకు తల వంచక తప్పదు కస్తూరి. దాని చేతి గీతను నొసటి రాతను ఈనాడు మార్చలేం కదా.
గ్రామవాసులారా, కుమారి రాజేశ్వరి కారణంగా ఈ నారాయణ అంధుడయ్యాడని అభియోగం తీసుకొచ్చారు. తెలియక చేసేది తప్పు, తెలిసి చేసింది నేరం. నేరానికి శిక్ష పడాలి, తప్పుకి ప్రాయశ్చిత్తం కావాలి. అందువలన అంధుడైన నారాయణను, అతని తల్లిదండ్రులను ఆదుకోవలసిన బాధ్యత ఉన్న రాజేశ్వరి నారాయణను పెళ్లి చేసుకోవాలని తీర్పు చెప్తున్నాను. ఆగండి, మీ తీర్పును నేను అంగీకరించడం లేదు. అంగీకరించవలసింది నువ్వు కాదు, రాజేశ్వరి. అధర్మమైన తీర్పుకి బలైపోతున్న అమాయకురాల్ని కాపాడవలసిన బాధ్యత ఆమె పినతండ్రిగా నాకుంది. తండ్రిగా ఆమె బ్రతుకును అనుశాసించే అధికారం నాకుంది. ఏమిటండి మీకున్న అధికారం? ఆ అధికారంతోనేగా ఒకప్పుడు ఈ రాంబాబుకి ఇచ్చి పెళ్లి చేస్తానని మాటిచ్చారు. ఇతనితో పెళ్లి నిర్ణయించి ఇప్పుడు వేరే పెళ్లి చేసుకోమని చెప్పడం న్యాయమా? ఇదేనా మీకు తెలిసిన ధర్మం? ధర్మం వేరు, నీతి వేరు. సత్యాన్ని పలుకు అనేది ధర్మమైతే, ప్రాణాన్ని కాపాడడానికి అసత్యం చెప్పు అనేది నీతి. మీ నీతులు మాకు అక్కర్లేదు. తీర్పు చెప్పడమే గాని దాని గురించి చర్చించడం ఈ ధర్మపీఠం దగ్గర ఆనవాయితీ కాదు. చర్చించడం కాదు, నేను మీ తీర్పుని ఒప్పుకోవడం లేదు. ఒప్పుకోకపోతే రెండే మార్గాలు: ఒకటి గ్రామ బహిష్కారం, రెండు ఈ ఖడ్గానికి నీ తలను బలి పెట్టడం. ధర్మమూర్తి బ్రహ్మన్న గారు, న్యాయమూర్తి బ్రహ్మన్న గారు, ధర్మమూర్తి బ్రహ్మన్న గారు. ఆగండి, మా అన్నయ్య మీద గౌరవం ఉన్నట్టు నటించి ఈ గుడ్డివాడికి మా రాజేశ్వరి నుంచి పెళ్లి చేయాలని చూస్తున్నారా? అది నేను బ్రతికుండగా జరగదు. ఎందుకు జరగదా? నాకు మొగదా నుంచి కట్టబెట్టినప్పుడు ఈ మాటని ఏమైనా నువ్వు తప్పు చేసావు కనుక ఆ పెళ్లి జరిగింది. అలాగే ఈ పెళ్లి జరుగుతుంది. జరగదు. రాంబాబు, నువ్వు మా ఇంటికెళ్ళి రాజేశ్వరిని తీసుకురా. రాంబాబుకి రాజేశ్వరికి ఇప్పుడే ఇక్కడే పెళ్లి జరిపిస్తాను. ఎవరు అడ్డొస్తారో చూస్తాను. రవి, ఈ ఊరికి బ్రహ్మన్న గారు దేవుడు. ఆయన శాసనాన్ని నువ్వు ధిక్కరిస్తే ఆయన్ని ఎదిరించిన నాకు మీరొక లెక్క. పూజారి, వెళ్ళి గర్భగుడి తలుపుతారు. తెరవకు మార్కండేయ శాస్త్రి. నేను చచ్చినా సరే తెరవను. తెరవకపోతే నీ తల పగిలిపోతుంది. శివ హర హర, శివ శివ హర హర, తెరుస్తాను. కూర్చోరు బాబు, మంగళ వాయిద్యాలు తీసుకొచ్చేస్తారు బాబు. పదండి. అయ్యా బ్రహ్మన్న గారు, తమ తమ్ముడు రాజేశ్వరికి రాంబాబుకి ఆలయంలో పెళ్లి జరిపించేస్తున్నాడు. అడ్డుపడిన వాళ్ళు సాగుకొట్టేస్తున్నాడు. కూర్చోండి. శాస్త్రి, మంత్రాలు చదువు. కూర్చోరు. అయ్యాయం ప్రసన్నాంజనేయం ప్రభావికావ్యం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం శుక్లాంబరధరం విష్ణుం చతుర్వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమకర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. జయస్తేషాం కుతస్తేషాం పరాభవః పాణిగ్రహణాం కర్మ కరిష్యే. ఆపండి వివాహాన్ని. మీ తీర్పు అంగీకరించడం లేదు, ఇంతకు ముందే చెప్పాను. ఈ పెళ్లి జరుగుతుంది. రవి, పౌష ప్రతిష్టను మంట కలిపి కులగౌరవం నాశనం చేస్తావా? మరో క్షణంలో వివాహం రద్దు చేయకపోతే నీ తల తెగ నరికి ఆ పరమేశ్వరుడికి నైవేద్యంగా సమర్పిస్తాను. మీరు ఏ తండ్రి రక్తాన్ని పంచుకు పుట్టారో నేను ఆ తండ్రి పౌరుషాన్ని పంచుకు పుట్టాను. ఈ పెళ్లి ఆగదు. శాస్త్రి గారు, చదవని మంత్రాలు. లాభస్తేషాం జయస్తేషాం కుశస్తేషాం పరాభవః ముత్యాలు, వాయించండి వాయించాలు. కర్మ కరిష్యే. పసివాళ్ళ తప్పులు కాసి ప్రళయాన్ని ఆపండి. సావిత్రి, నా తీర్పుని ఉల్లంఘించిన వాడిని వదిలిపెట్టి ఈ ధర్మపీఠం ముందు తల వంచమంటావా? అసంభవం. ధర్మస్థాపన కోసం నిర్దేశింపబడిన ఈ ఖడ్గానికి వాడి తలైనా బలి కావాలి, నా ప్రాణాలైనా అర్పించాలి. చెప్పు, నీ మరిది ప్రాణాలు కావాలా, భర్త మరణం కావాలా? వద్దండి, వద్దండి, అంత కఠినంగా శాసించకండి. పుట్టినిల్లు కావాలా, మెట్టినిల్లు కావాలా అంటే ఆడది ఏం సమాధానం చెప్తుంది? భర్త కావాలా, బిడ్డ కావాలా అంటే నేనే సమాధానం చెప్పను. ఏమండి, మీకు తల వంపులు రాకుండా ఆ పెళ్లి నేను ఆఫ్ చేయిస్తానండి. శాంతించండి, శాంతించండి. బాబు, రవి, నా కూతురు మెడలో తాళి కట్టించి దాన్ని ముత్తైదువని చేసి నా మెడలో తాళి తెంపి నన్ను విధవరాలు చేస్తావా?
ఆయన చనిపోవటమో నిన్ను చంపటమో తప్ప వేరే మార్గం లేదంటున్నారు మీ అన్నయ్య. ఆయన చేతిలో నీ మరణాన్ని చూడలేను. అంతటి మహానుభావుణ్ణి పోగొట్టుకుని నేను బ్రతకలేను. రవి, ఆయన మాట గౌరవించు. తరతరాలుగా ఉన్న మన వంశ గౌరవాన్ని నిలబెట్టు. ఆయన ఆజ్ఞ ప్రకారం రాజేశ్వరిని తీసుకుని ఈ ఊరు విడిచి వెళ్ళిపో బాబు. చనిపోయారన్న బాధ కంటే ఎక్కడో ఒక చోట బ్రతికున్నారన్న ఆశతోనైనా జీవిస్తాను. వెళ్ళిపో బాబు, వెళ్ళిపో. నీకు చేతులెత్తి నమస్కరిస్తాను. వెళ్ళిపో. వెళ్ళిపోతావు వదినా. నీతోనూ ఈ గ్రామంతోనూ ఉన్న అనుబంధం తెచ్చుకుని మేమే ఈ గ్రామం నుంచి వెళ్ళిపోతాం. ఇక్కడ ధర్మదేవత ఒప్పుకోకపోయినా ఈ పెళ్లి మాత్రం ఆగదు. రాజేశ్వరి, రండి వెళదాం.